తనని నమ్ముకున్న 18 మందిని బతికించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. తాను కూడా బతకాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. సమయానికి వైద్యం అందక ప్రాణాలు వదలాల్సి వచ్చింది ఆ డ్రైవర్. డ్రైవింగ్ లో ఉండగా ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. మియాపూర్ విజయవాడ వెళ్తూ ఉండగా చౌటుప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండె నొప్పుతోనే బస్ బేలో పార్క్ చేశాడు డ్రైవర్. వెంటనే తనకు తానుగా ఆటో ఎక్కి దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు డ్రైవర్. వైద్యులు లేకపోవడంతో అదే ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు డ్రైవర్. మార్గ మధ్యంలోనే కుప్పకూలిపోయిన ఆ బస్సు డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లేసరికి చనిపోయాడని తేల్చారు వైద్యులు. చాలా హృదయ విదారక ఘటన. జర్నీలో ఉండగా గుండెపోటు రావడాన్ని గమనించిన డ్రైవర్ ఆ నొప్పిని తట్టుకుంటూనే బస్సుని హైవే నుంచి పక్కకు తీసుకొచ్చి పార్క్ చేశాడు. గుండె పట్టుకుని ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ గోల్డెన్ అవర్ మిస్ అయిపోయింది. సకాలంలో వైద్యం అందక ఆ డ్రైవర్ ప్రాణం పోయింది. ఈ బస్సు మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా చౌటుప్పల్లో జరిగింది ఘటన. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు అందుబాటులో ఉంటే ఆ డ్రైవర్ బతికి ఉండేవారేమో. ఈ ఘటన జరిగిన సమయంలో 18 మంది ప్యాసింజర్లు ఉన్నారు బస్సులో. వాళ్ళకి ఏమీ కాకూడదని నెమ్మదిగా బస్సుని పక్కకు కాపి తాను బతకాలని చేసిన ప్రయత్నం విఫలమవడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఇక డ్రైవర్ని ఎన్టీఆర్ జిల్లా గొల్లముడి గ్రామానికి చెందిన కటారపు నాగరాజుగా గుర్తించారు. డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ డిపో బస్సు మియాపూర్ నుంచి వెళ్ళి 12 గంటలకు బయలుదేరి రావాలి. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వచ్చే వరకు ఛాతి బాగా నొప్పి లేస్తుందని గోళీలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి 2 గోళీలు వేసుకున్నాడు. చిన్నగా నడుపుకుంటా చౌటుప్పల్ దానికా వచ్చేసిండు. చౌటుప్పల్ సైడ్ కార్నర్ రోడ్డు మీద బండి ఆఫ్ చేసి బాగా నొప్పి లేస్తుందని ఆటోలో కూర్చున్నాడు. ఆటో డ్రైవర్ మరి సాయిలోకి తీసుకుపోయిందట, వేరే దానిలో హాస్పిటల్ తీసుకుపోయిందట. అక్కడ ఎవరు పట్టలేదట. ఆ కారణంగా తీసుకొచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు ఆటోలో మూత్రం పోసుకొని అక్కడనే స్థానంలో వెళ్ళిండు.